పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు అంటే అన్నాల యజ్ఞ గారికి పవన్ కళ్యాణ్ పుట్టిన చిన్న కొడుకు ఎవరైతే ఉన్నారో మార్క్ శంకర్ అని ఆయన అగ్ని ప్రమాదంలో పాల్గొన్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇంకా పర్యటనలో ఉండిపోయారు. అసలు ఎలా అనిపిస్తుంది దీని విధానాలు అనేవి? అంటే ఫ్యామిలీ కంటే కూడా నేను ఇచ్చిన మాట నాకు ముఖ్యం, ఆమె కంపల్సరీ చెయ్యాలి అన్న అప్పుడు జనాల్లో నుంచి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరకు కూడా వెళ్లకుండా ఆయన చేయాల్సిన పనిని పూర్తి చేసుకొని వెళ్తానన్నది చాలా అరుదుగా దొరుకుతారు మనుషులు. అంటే ఒక ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి వాళ్ళ బిడ్డ దగ్గరికి వెళ్లకుండా నేను అక్కడ వాళ్ళకి హామీ ఇచ్చాను, ఈ టయానికి అక్కడికి వెళ్తాను అని, మా బిడ్డ దగ్గరికి తర్వాత వెళ్తాను, ఇది అయ్యాకే వెళ్తాను అన్న మాటలు నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది. అది అంటే ఇటువంటి రాజకీయ సమాజంలో ఇప్పుడున్న పొలిటీషియన్స్ కానీ అందరూ కూడా ఈ సమాజంలో ఇటువంటి నాయకుడిని చూడడం అనేది చాలా అరుదు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ నాయకుడిని చూసి? అదే అంటున్నా కదా భయ్య, ఇలాంటి వాళ్ళని చూస్తాం చాలా అరుదుగా దొరుకుతారు మనకి. సో అరుదులో నెంబర్ 1 పొజిషన్లో ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ అంటే వాళ్ళ బాబు ఒక సీరియస్ కండిషన్లో ఉన్నాడు, ఇలా ఫైర్ అయ్యింది, కాలుకి ఇలా డ్యామేజ్ అయ్యింది, అయినా సరే తెలిసినా కూడా మీరు ఇక్కడికి రావాలి అని పవన్ కళ్యాణ్ గారికి ఇంటిమేషన్ ఇచ్చినా సరే నేను అక్కడికి వెళ్ళాలి, పలానా రోజు నేను ఇక్కడికి వెళ్తానని వాళ్ళకి మాట ఇచ్చాను, సో నేను ముందు అక్కడికి వెళ్ళి అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి, అది కంప్లీట్ అయ్యాకే నేను నా బిడ్డ దగ్గరికి వెళ్తాను అంటాం. అసలు నిజంగా ఎక్సలెంట్ అన్న. రీసెంట్గా నిన్న ఈరోజు ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలు అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. కానీ ఏ రాజకీయ నాయకుడైనా సరే తన ప్రాణం మీద ఎంతో కొత్త భయం అనేది ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ ఒక రోజు ప్రత్యేకించి కూడా గిరిజన ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఆ అడవిలో బతికారు. అంటే ఈ నక్సలైట్లు దాడి చేస్తారు లేదంటే హతమార్చే అవకాశం ఉంది. గతంలో కూడా చాలామంది ఎమ్మెల్యేలని అలాగే హతమార్చిన ఛాన్స్ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ తెగించి మరి కూడా అంత చేయవలసిన అవసరం ఉందంటారా? ఇప్పుడు ప్రజలు ఎక్కడున్నా సరే, వాళ్ళు కొండల్లో ఉన్నాయి, గుహల్లో ఉన్నాయి, అడవిల్లో ఉన్నాయి, ఎక్కడ ఉన్నా సరే ఒక నాయకుడు వెళ్ళాల్సిన బాధ్యత ఉంటుంది. సో చాలామంది వెళ్ళరు, కానీ నేను చనిపోతానని తెలుసు కూడా ముందుకెళ్ళేవాడే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. ఆ డేర్కి మనం మెచ్చుకోవచ్చు. అంటే ఆ ప్రాంతంలో ఎవరు వెళ్ళలేదు అన్నారు అంటే అక్కడ ఏదో జరుగుతుంది, అది తెలుసుకోవడానికి, అక్కడ ఈ సమస్యలు తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. 2018 పోరాట యాత్రలో భాగంగా అప్పుడు మంచినీటి సదుపాయాలు కల్పిస్తాను, మీకు రోడ్లు ఎత్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు ఆయన ఒక స్థాయిలో ఉండేటప్పటికి 10 నెలల్లో 2 సార్లు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి రోడ్లు అయినారు. ఎలా అనిపిస్తుంది? గతంలో ఎంతోమంది నాయకులు ఉన్నారు కానీ ఎవరు కూడా వాళ్ళకి కనీస సదుపాయాలు కల్పించలేదు. ఈరోజు ఆయన 1000 కోట్లకు పైగా నిధులు ఖర్చు పెట్టడం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు, పరిపాలన ముఖ్యంగా వీళ్ళకి అభివృద్ధి చేయడం అనేది అంటే ఒకటన్నా. ఇప్పుడు హామీలు చెప్పారు, ఆ హామీలు ఎందుకు చేయలేదు అంటే అక్కడ ఏదో డేంజర్ ఉంది, లేకపోతే అడవి ప్రాంతం మనకెందుకు రిస్క్ తీసుకోవటం అని ఉన్నారు. కానీ అక్కడ వాళ్ళు కూడా మనకు ఓటు వేశారు, గెలిపించారు అన్నది ఎవరికి లేదు. సో అది ఆలోచించి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ముందు అడిగేశారు. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు, రాజకీయంగా ఈ అభివృద్ధి, ఆయన మాట విధానం ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తున్నాయి? ఎలా అనిపిస్తుంది అంటే ఈయన చరిత్రలో ఇలా నిలిచిపోతాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి రాజకీయం ఇప్పుడు ఎక్కడ చూడాల. అంటే చాలామంది కుర్చీలు ఎక్కి దిగుతూ ఉన్నారు కానీ ప్రాణానికి తెగించి అక్కడ నాకు ప్రాణహాని ఉందిరా బాబు అయినా సరే వెళ్ళాడు, అక్కడ ఒక రోజంతా నైట్ అంతా స్టే చేసాడు అంటే యాట్సప్.